భాగవతం వసుదేవ దేవకీల ప్రయాణం. తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము గడిపెదెరగవు మీదన్ శిష్టయగు నీతలోధరి అష్టమ గర్భంబ నిన్ను హరించుజుమీ. సంతుష్టురాలైన చెల్లెలు దేవకీదేవి మెప్పు కోసం ఎంతో ప్రేమతో రథం నడుపుతున్నావు, కానీ ముందు రానున్నది తెలుసుకోలేకుండా ఉన్నావు. ఉత్తమురాలైన ఈ యువతి అష్టమ గర్భములో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు సుమా అని ఈ పద్య భావం. ఇలా ఆకాశవాణి పలుకడం భోజ వంశాన్ని పాడు చేయడానికి పుట్టిన కంసుడు ఉలిక్కిపడ్డాడు. ఆ దుర్మార్గుడు భుజాలు భయంకరంగా కత్తి దూసి తొట్టుపాటుతో చెల్లెలు పుక్కు పట్టుకొని రథం మీద నుంచి క్రిందికి లాగాడు. తోడ పుట్టినదని కూడా చూడకుండా తెగించి ఆమెను చంపబోతున్న కంసుడికి వసుదేవుడు అడ్డుపడ్డాడు అని ఈ పద్య భావం. ఆ పాప చిత్తు మత్తు కోపాగ్ని శిఖాను వృత్తు గొనకొని తన సల్లాపామృతధారా విక్షేపణమున కొంత శాంతు చేయుచు బలికెన్. ఆ కంసుడు అసలే పాపపు బుద్ధి కలవాడు, పైగా మతమిక్కి మైమరచి ఉన్నాడు. అగ్రావేశంతో అగ్నిజ్వాలలాగా మండిపడుతున్నాడు. వసుదేవుడు అమృతధారల వంటి తన చల్లని మాటల చేత అతనిని కొంత శాంతింపజేస్తూ ఇలా అన్నాడు అని ఈ పద్య భావం. అన్నవు నీవు చెల్లెలికి నక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషల నాదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకు మన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వదింపకు మన్న వేడెదెన్. భావా కంస, నీవు ఈ చిన్నదానికి అన్నగారివి కదా, నీ చెల్లెలకి ధనం ఇవ్వాలి, చీరలు పెట్టాలి, ఆడపడుచు అని గౌరవించాలి, మధురమైన మాటలతో ఆదరించాలి. అంతేకాని అయ్యో ఇదేమిటి ఏవో గాలి మాటలు విని అవే నిజం అనుకుని ఈ అమాయకురాలిని వధించబోవడం సరికాదు కదా. చంపవద్దు బావా, దయచేసి వెనక్కు వచ్చేయి, ఓర్పు తెచ్చుకో, ఇది నీ వీరత్వానికి తగిన పని కాదు. ఆమెను వధించవద్దు నాయనా, నా మాట విను, నిన్ను వేడుకుంటున్నాను అని ఈ పద్య భావం. అంతేకాకుండా చెలియల్ కన్నియ ముద్దరాల నీ సేమం వెచింతించు నిర్మల తీనిన్ బయలాడు మాటలకున మర్యాద